నిన్న మొన్న జరిగిన సంఘటనల మీద మీతో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ప్రధానంగా మా ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో పుట్టిందే మా ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్. ఇక్కడ నేను చదువుకున్నా, మా తమ్ముడు ఇక్కడే చదువుకున్నది స్కూల్లో. 2 సంవత్సరాలు ఇక్కడ నేను ప్రతిరోజు ఉదయం నేరెళ్లపల్లి నుంచి సిరిసవాడకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత నడుచుకుంటూ ఊరికి వెళ్ళిపోయేవాడిని. ఈ స్కూల్లో చదువుకొని ప్రయోజకుడిని అయినా కాబట్టి గ్రామస్తులందరూ నా దగ్గరికి వచ్చి ఒకసారి ఈ స్కూల్కి వచ్చినప్పుడు హెడ్ మాస్టర్స్ ఉండి, సార్ 2 తరగతి గదులు కావాలి అంటే నేను 50 లక్షల రూపాయలు మంజూరు చేయించిన డిఎంఎఫ్టీ నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ 2 తరగతి గదులు కట్టించాలని భూమి పూజ చేయడానికి వస్తే గ్రామస్తులందరూ కోరిరు, సార్ మీరు ఈ ఊళ్ళో చదువుకున్నారు, మీ తమ్ముడు ఈ ఊళ్ళో చదువుకున్నారు, ఈ ఊరు నీకు ఎంతో చేసింది, 2 సార్లు పోటీ చేస్తే నా సొంత ఊరు ఏ విధంగా అయితే మెజార్టీ ఇచ్చిందో అంత గొప్పగా మెజార్టీ ఇచ్చిన ఈ ఊరికి మీరు ఒక మంచి స్కూల్ కట్టించండి సార్, మీరు ఎట్లా చారిటబుల్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా అని గ్రామస్తులందరూ కోరిన వెంబడే ఆ 50 లక్షల రూపాయలను పక్కన పెట్టి ఆ తరగతి గదులు 2 ఫ్లోర్లు తరగతి గదులు 250 మంది పిల్లలు కూర్చొని భోజనం చేయడానికి భోజనశాల డిజైన్ చేయించి కట్టినాం. ఆ ఇచ్చినటువంటి అప్పుడు కట్టిన తర్వాత గ్రామస్తులంతా డిమాండ్ ఏంటంటే, సార్ కాంపౌండ్ వాళ్ళకు కొద్దిగానే ఉంది, కాంపౌండ్ వాళ్ళకు పెద్దది కట్టే అప్పుడు శాంక్షన్ అయినటువంటి డిఎంఎఫ్టీ నుంచి శాంక్షన్ అయినటువంటి 50 లక్షల రూపాయలను తోటి కాంపౌండ్ వాళ్ళు మూత్రశాలలు టాయిలెట్స్ కట్టించడం జరిగింది. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి తెలుసో తెలియదో, ఆయనకు అవగాహన ఉందో అవగాహన లేక మాట్లాడినరో లేకపోతే ఆయన పక్కనున్న వాళ్ళు ఎవరని చెప్పిర్రో, అధికారాన్ని అడిగితే సమాచారం ఇస్తారు. 50 లక్షల రూపాయలు ఇంత అద్భుతమైన బిల్డింగ్ తయారవుతుందా? ఒక బాత్రూమ్ తయారు కాదు. అట్లాంటిది 60 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు పెట్టుకున్నారు అని మాట్లాడినారు. ఆ మాటని మీ బేషరతుగా పిల్లల మీద భవిష్యత్తు మీద మీకు ఏమన్నా అభిమానం ఉంటే ఆ బేషరతుగా మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి. లేదు అంటే ప్రభుత్వం మీద ఉంది, అధికారులను తీసుకొచ్చి 50 లక్షల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టిర్రో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించండి. ఒకవేళ నేను తప్పు చేసినట్టుంటే ఇక్కడే బుక్కు నీళ్ళకి రాస్తా, క్షమాపణ చెప్పిపోతాను. ఇలా కొత్తగా నువ్వు చెప్పేది ఏం లేదు. కొత్తగా నువ్వు పరదాలు కట్టినంత మాత్రాన, పరదాలకు బట్టలు పేర్లకు బట్టలు కట్టినంత మాత్రాన అది నాకు ఒరిగేది ఏం లేదు. పరదాల రాజకీయం మానేసాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరదాల రాజకీయం చేసే ఏం చేసిన ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రో నీకు రేపు అదే తీర్పు ఇవ్వబోతారు. మీరు దేశ్ముఖ్ దొరలు, మీకు సంస్కారం తెలియదు. ఇంకా దొరతనం పోలే. బయట ఒక రూపం ఉంటుంది, లోపల ఒక రూపం ఉంటుంది. దేశ్ముఖ్ దొరలకు పైన నవ్వుతారు, లోపల కొడకాని సంగతి చూపిస్తారని మాట్లాడతారా? సినిమాలు చూసినాం చాలా దేశ్ముఖ్ దొరలై. ఆ దేశ్ముఖ్ దొరతనం ఇంకా పోల్చుకోలేదు. మీరు పోనిచ్చుకోండి. నాగన్న కందన్న అని 2 మహానుభావులు ఈ రాజ్యాన్ని ఈ ప్రాంతాన్ని ఏలేరు కాబట్టి వాళ్ళ గౌరవార్థం దీనికి కందనూలని పెట్టారు. పేరు ఎందుకు వచ్చిందో తెలియదు మీకు. ఇంకా ఈ కందనూలు కందన్న నాగన్న అని 2 మహానుభావులు ఈ ప్రాంతాన్ని ఏరిండ్రు. అందుకని గౌరవార్థం కొరకు కందనూలని పేరు పెట్టిర్రు. ఆ కందనూలని ఇప్పుడు నువ్వు కర్నూలుగా మార్చినావు. ఆ కందనూల్ని ఇలా కర్నూలుగా మార్చినటువంటి చరిత్ర అనేది. కార్యకర్తలు ఎవరైనా నీ గురించి ప్రభుత్వం గురించి మాట్లాడితే పోలీసులు పొద్దున్న ఇంటికి వస్తున్నారు, వాడు ఎక్కడ అని. తాడూరులో స్కూల్ కట్టిన, ఆ తాడూరు స్కూల్ ఓపెన్ చేసారు, కనీసం నన్ను పిలవలేదు. ఉల్టా ఆ పేరు మీద నాకు పెయింట్ వేసి రాత్రిపూట దొంగల్లా పెయింట్ వేసి పొద్దుగాల ఓపెన్ చేసుకొని పోయారు. ఏంది ఇది? ఏం సంస్కారం ఇది? మేమే వేయాలనుకుంటే మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి కూచుగుల్ల సౌభాగ్యమ్మ అనే పేరు నేను ఎప్పుడో పెయింట్ వేసేవాడిని. కానీ ఆ స్కూల్ నేను ఆదర్శంగా తీసుకున్నా. అందుకే 10 ఏళ్ళ ఆ పేరుని ఎక్కడ బెంచీల మీద మీ నాన్నగారి పేరు తూడిపేసేవాడిని, బస్ స్టాండ్లో మీ నాన్నగారి పేరు తూడిపేసేవాడిని. కానీ నాకు అది కాదు. కందనూలుకి ఏం కావాలి? ఒక మెడికల్ కాలేజీ కావాలి, జిల్లా కావాలి, ఇరిగి నీళ్ళు కల్లో కేరళ పూర్తి కావాలి. నేను దీని మీద దృష్టి పెట్టిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.